నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ ఇల్లంతకుంట మండలం టేకుర్తి గ్రామ సర్పంచ్ తోడేటి శ్రీనివాస్ గ్రామ ఐపీఓ జక్క రాజేష్ బెదిరింపులకు గురి చేస్తున్నారని, అయితే మహేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మా తాత ఐత రాజయ్య వారసత్వంగా వచ్చిన సర్వే నెంబర్ 2B/A1 A/1 2B/B1 18 గుంటల భూమి పక్కనే గల శివాలయం ఇవ్వాలని కోరగా 2 గజాలు వెడల్పు 100 పొడుగు ఇవ్వడం జరిగింది. కాంపౌండ్ కు డబ్బులు లేక సగమే కట్టుకున్నాను. ఇప్పుడు గోడ కట్టనివ్వకుండా అడ్డుపడుతున్నారు. వైశ్య కుటుంబం ఊరిలో ఒకటే ఉండదని, మీరు కూడా వెళ్లిపోవని బెదిరిస్తున్నారు. గత సంవత్సరం ఎంఆర్ఓ ఆర్ఐకి పట్టా పేపర్ చూపించగా భూమి మీకే ఉందని నిర్ధారించారు. అయినా వినకుండా శివాలయం భూమిని కబ్జా చేసుకున్న వాళ్లను వదిలేసి నన్ను కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీరితో నాకు ప్రాణహాని ఉన్నందున కాంపౌండ్ నిర్మాణానికి నిర్మించే విధంగా చూడాలని ఎంఆర్ఓ పోలీస్ సిబ్బందిని నన్ను కాపాడాలని వేడుకుంటున్నాను. కరంగా చేద్దాం అది అని అన్నాడు. అయితే సర్పంచ్ ఎక్కినాక అదే సర్పంచ్ గారు మాట మార్చిండు. ఒక భయభ్రాంతులకు గురి పెట్టుకుంటే నన్ను ఒక్కడిని టార్గెట్ చేసాడు. అది ఏంటంటే కక్ష పూరితంగా తప్ప ఏం లేదు. గ్రామ పంచాయతీ రాపిద్దా అని బెదిరిస్తున్నారు. బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇది ఇప్పుడు ఈ రోజు ఉన్న మేము కొన్న భూమి కాదు, ఇది మేము మధ్యలో వచ్చిన భూమి కాదు, మా తాత ముత్తాతల నుంచి ఉన్న భూమి. ఒక ఆప్షన్ ఏమో నువ్వు జరగాలి, జరగకపోతే నీకు గ్రామ పంచాయతీ తరఫున ఎటువంటి పర్మిషన్లు కావాలన్నా ఇయ్యా అంటుండు. నువ్వు ఇల్లు కట్టుకున్నా అన్న దేనికైనా గ్రామ పంచాయతీ తరఫున ఇయ్యా అంటుండు. ఇంకో అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఊళ్ళే మాకు కొమ్మట్లు ఎవరు లేరు, అందరు వేరు, నువ్వు ఎట్లా ఉంటావని కానీ నాకు బెదిరింపుల చర్యలు బాగా వస్తున్నాయి. అయినా ఇన్ని రోజుల నుంచి ఆగుదాం వెయిట్ చేద్దామని అయినా వాళ్ళు వినట్లేదు. ఎడ్డి చేసి నన్ను జరుపుతా అంటారు, నన్ను ప్రాబ్లం చేస్తారు బాగా. మా ప్రేమ కొద్దీ మేము ఒక గజన్నర ఇడిచిపెట్టినాం. 100 ఫీట్ల పొడుగు గజన్నర ఇడిచిపెట్టే మేము కట్టుకున్నాం, బేస్మెంట్ కట్టుకున్నాం. ఇప్పుడు బేస్మెంట్ కట్టుకున్నాక కూడా మమ్మల్ని ప్రాబ్లం చేసి నువ్వు లోపలికి జరగాలి, ఇంకా ఒక 2-3 గజాలు జరగాలని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. మాకు తక్షణమే ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ అందరూ దయతలిచి మాకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా మేము